ప్రేమ, నమ్మకం, సహనం ఈ మూడు కలిసినప్పుడు ఒక అందమైన జీవితం ఏర్పడుతుంది. సత్యనారాయణ గారు మరియు సుమనా గారు కాలంతో పాటు మరింత బలపడిన మీ బంధం ప్రతి ఒక్కరికి ఒక ప్రేరణ. ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా చేతులు విడవకుండా ముందుకు నడిచిన మీ ప్రేమ యాత్ర అనేక దంపతులకు స్ఫూర్తి. వివాహం అనేది కేవలం రెండు హృదయాల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన పవిత్ర బంధం. సత్యనారాయణ గారి స్థైర్యం, సుమనా గారి మమకారం ఈ కుటుంబానికి బలమైన పునాది. దేవుని పిలుపుకు స్పందించి సేవనే తమ జీవిత లక్ష్యంగా మార్చుకున్న ఒక అద్భుతమైన జంట సత్యనారాయణ గారు మరియు సుమనా గారు. గత 26 సంవత్సరాలుగా మాసిదోనియా సంఘాన్ని ప్రేమతో, నిబద్ధతతో నడిపిస్తూ అనేక ఆత్మలకు మార్గదర్శకులుగాను ఈ ప్రాంతానికి దీపస్తంభంగా నిలిచారు. వృత్తిలో డివిజనల్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ సేవలో సంపూర్ణ అంకిత భావంతో సంఘానికి నాయకత్వం వహిస్తున్న సత్యనారాయణ గారు గృహిణిగా కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూనే సంఘానికి ఒక ఆత్మీయ తల్లిలా మారి ప్రార్థనతోనూ ప్రోత్సాహంతోనూ అనేకులను ఆదరించిన అమ్మ సుమనా గారు. దేవుడు అనుగ్రహించిన కుమార్తె షాలి షెరీన్, కుమారుడు జాషువా పాల్. వారితో కలిసి ఈ కుటుంబం ఒక సంపూర్ణ ఆశీర్వాదంగా నిలుస్తోంది. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగంలోని ఒత్తిడులు, సంఘ కార్యక్రమాలు ఒక ప్రక్క, ఆర్థిక ఆరోగ్య సమస్యలు మరో ప్రక్క. ఇలా అన్ని సమస్యలు నలుదిశలా చుట్టుముట్టి సంసార నావను తుఫానులా ముంచేస్తూ ఉన్నా దేవుని వైపే చూస్తూ ఈ సమస్యల సాగరాన్ని సునాయాసంగా ఈదుకొస్తున్న మీ అచంచల విశ్వాసము మా అందరికీ స్ఫూర్తిదాయకం. ఇది 30 వసంతాల మీ వైవాహిక యాత్ర. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమతో కూడిన దాంపత్యం, సేవతో నిండిన జీవితం మీ ఇరువురిది. బయటికి కాస్త కఠినంగా కనిపించినా లోపల మాత్రం వెన్నలాంటి మృదువైన హృదయం అయ్యగారిదైతే వెన్నెలలాంటి మనస్సు అమ్మగారిది. అన్ని విషయాల్లో దేవునికి, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి సత్యనారాయణ గారు. సంఘాన్ని ఒక సంస్థగా కాదు గాని తన సొంత కుటుంబంలా చూసే మనసు, విలువలతో కూడిన జీవితం వారిది. నాయకత్వంతో పాటు సేవక హృదయం ఆయన వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం. ప్రభు సేవ కూడా స్వార్థపూరితంగా మారిన ఈ రోజుల్లో నిస్వార్థంగా సేవ చేస్తూ సహాయం కోరి వచ్చిన వారిని ఎప్పుడూ వట్టి చేతులతో పంపని దైవ సేవకుడు మా అయ్యగారు సత్యనారాయణ గారు. కుటుంబానికి దూరంగా ఉంటూ ఉద్యోగంలో బాధ్యతలు నిర్వర్తిస్తూ అదే సమయంలో సంఘానికి బలమైన నాయకత్వం అందిస్తున్న ఒక ఉత్తమ నాయకుడు, నిజమైన సేవకుడు అని చెప్పటం పొగడ్త ఏమాత్రం కాదు, ఇది వాస్తవం. జన్మనివ్వటం ద్వారా 2 బిడ్డలకు మాత్రమే తల్లి సుమనా గారు. కానీ సంఘం అంతటికీ అమ్మగా మారిన వ్యక్తిత్వం ఆమెది. ఆమె పేరు హనీ. ఆవిడ మాట, ప్రేమ, మమకారం కూడా హనీనే. దేవుడు షారైన్ గురించి చెప్పిన మాట, ఆమె జనములకు తల్లి అయ్యుండును. ఈ వాక్యం సరిగ్గా సరిపోయే జీవితం ఆమె. ప్రార్థనాపరురాలు, బోధకురాలు,
మాసిదోనియా సంఘ స్త్రీలకు మాదిరిగా నిలిచిన ఒక ఆత్మీయ తల్లి. సత్యనారాయణ గారు ఉద్యోగం మరియు సంఘ బాధ్యతలను మోస్తూ ఉంటే, సుమన గారు కుటుంబ బాధ్యతను భుజాన వేసుకుని ఆయనకు సాటి అయిన సహకారిగా ఈ సేవను సమతుల్యంగా ముందుకు సాగిస్తున్నారు. ప్రభువు మీ సేవను ఆశీర్వదించాలి. మరిన్ని తరాలకు మీ సేవ మరియు దాంపత్య జీవితం ఒక మాదిరిగా నిలవాలని కోరుకుంటున్నాము. నీ సేవకుల కుమారులు సురక్షితంగా నివసించెదరు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును అను వాక్య ప్రకారము మీ సంతానం క్షేమముగా సురక్షితముగా ఉండునుగాక. మీ ఇద్దరికి ఆ ప్రభువు చక్కటి ఆరోగ్యము ఆయుష్ ఇవ్వాలని ప్రార్థిస్తూ, ఇలాగే ప్రేమతో ఐక్యతతో మరిన్ని సంవత్సరాలు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఇరువురికి ఇవే మా శుభాకాంక్షలు. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. Hi Amma and Nana, happy 30th wedding anniversary. I did pen down my feelings and I hope you guys like it, and here it goes. Dear Mom and Dad, today marks 30 years of love, commitment, sacrifice and strength, and I want you to know that your marriage is more than just an anniversary to me. It is the foundation of everything that I have become today. You taught me what loyalty looks like, what patience sounds like, and what unconditional love feels like. Through every challenge, every victory, and every moment in between, you stood side by side. You showed me that real love isn't just about celebrating the good days, it's about holding on to each other when life tests you the most. There were times when people doubted me, when some expected to fail or lose in life, but while others questioned my future, you never did. You believed in me before I believed in myself. You protected my dreams when they were fragile and encouraged me when the world felt heavy. Today, as I stand here having won in my own journey, I know my victory is not mine alone. It belongs to both of you. Every lesson you taught, every sacrifice you made, and every prayer you whispered helped shape the person I am today. Your 30 years together prove that love built on respect, faith, and perseverance can overcome anything. You didn't just build a marriage, you built a home where strength grows, hope survives, and dreams become possible. Thank you for being my example, my support, and my greatest blessing. I hope I can carry forward the same love, resilience, and unity that you have shown for 3 beautiful decades. Happy 30th anniversary, Amma and Nana. Your love is my great inspiration, and my success is a reflection of yours. With all my love and gratitude, Ritu Tali. హ్యాపీ యానివర్సరీ మమ్మీ డాడీ. నేను ఎప్పుడు ఇది చేయలేదు, నేను ఎప్పుడు మీ గురించి మాట్లాడలేదు, మీ గురించి చెప్పలేదు. బట్ ఈరోజు ఈ అకేషన్తో నేను ఎట్లా మీ గురించి అనుకుంటున్నాను చెప్పాలి అనుకుంటున్నాను. అమ్మ నాకు చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు నన్ను ఎట్లయితే ప్రేమిస్తూ చూసుకున్నావు అట్లానే ఇప్పుడు కూడా చూపిస్తూ ఉన్నావు. చిన్నప్పటి నుంచి నన్ను ప్రతి స్టేజ్ ఆఫ్ మై లైఫ్లో నా వెనకబడుతూ నన్ను చూసుకుంటూ నన్ను ప్రేమిస్తూ నన్ను డిసిప్లైన్ చేస్తూ నాకు ఒక ఫ్రెండ్ లాగా, నాకు ఒక గార్డియన్ లాగా, నాకు ఒక టీచర్ లాగా, నాకు ఒక యు ఆర్ లైక్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. అదే ప్రేమతో అండ్ ఈవెన్ నా టీనేజ్ టైంలో నేను అంటే బాగా కోపంగా బాగా ఫ్రస్ట్రేటెడ్ ఉన్న టైంలో కూడా యు ఆర్ దేర్ ఫర్ మీ. నాకు పేషెన్స్ వచ్చేటట్టు చాలా ఓపికతో ప్రేమతో నన్ను పెంచుతూ వచ్చావు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. అందరూ వాళ్ళ కూతుర్లని
తల్లి అని పిలిస్తే నువ్వు నన్ను రోని తల్లి అని పిలుస్తావు. నాకు అట్లానే ఇష్టం వినడం కూడా. నీ యొక్క 30 years లైఫ్ మొత్తం నన్ను రీతుని పెంచడానికి, మా ఇద్దరిని షేప్ చేయడానికి, మమ్మల్ని ప్రేమించడానికి ఈ 30 yearsని నీ లైఫ్ని నువ్వు మా కోసమే ఇచ్చావు. దానికి వీఆర్ రియలీ గ్రేట్ఫుల్. దానికి ఒక మాటలో చెప్పడానికి కూడా రాదు. ఐ మీన్ నువ్వు అంటే చాలా ఇష్టం అమ్మా నాకు. ఈ టైమ్స్లో దూరంగా ఉండి ఏమో ఏమమ్మా చాలా మిస్ అవుతున్నా అమ్మా నిన్ను, డాడీని. నువ్వు చేసిన సాక్రిఫైసెస్కి నా జీవితం మొత్తం నేను థ్యాంక్స్ చెప్పుకున్నా సరిపోదు. ఒక పాయింట్లో నేను డాడీతో ఏమైనా మాట్లాడాలన్నా, ఒక పాయింట్లో ఎవరితో ఏమైనా చెప్పాలి అన్నా నేను అన్నీ నీకు వచ్చి చెప్పడం, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పడం, నేను ఏమన్నా కావాలన్నా నిన్ను అడగడం, నీకు పాసిబుల్ అవ్వకపోయినా నువ్వు ఏదో ఒకటి చేసి నా కోసం అది తీసుకురావడం, ఇట్స్ ఆల్సో పర్ఫెక్ట్. నాకు నా లో టైమ్స్లో ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుతావు. you're the happiest person. I mean, you both are the happiest people if something good happens for me. And I really love you, Mom. డాడీ గురించి చెప్పాలి అంటే నాకు యాక్చువల్లీ డాడీని నాన్న అని పిలవడం ఇష్టం, కానీ చిన్నప్పటి నుంచి డాడీ అని అలవాటైపోయి అండ్ ఒకనొక టైం వచ్చాక ఫాదర్ సన్కి ఉన్న లేయర్తో నేను పిలవలేకపోవడం కానీ నాకు నాన్న అని పిలిస్తే బాగా ఇష్టం. ఈరోజు పిలవాలనుకుంటున్నాను. మమ్మీ అమ్మ చూపించిన ప్రేమ ఎంత నాకు విజిబుల్ ఉండేనో ఒకనొక ఏజ్ వచ్చేంత వరకు నాకు నీ ప్రేమ చూడలేకపోయాను నేను. బట్ దెన్ ఒక ఏజ్ వచ్చాక నాకు అర్థమవుతా వచ్చింది దట్ ఎంత ప్రేమిస్తున్నావు, ఎంత ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తున్నావు అని. నాకు చాలా మెమరీస్ యాజ్ ఎ ఫ్యామిలీ మనందరం కలిసి బైక్ మీద చర్చికి రావడం, చిన్నప్పుడు ఇంటికి వెళ్ళడం. మోస్ట్ ఆఫ్ ద టైం నేను రీతు మమ్మీ ఉండేటోళ్ళం ఇంట్లో, కానీ నువ్వు మా కోసం ఎప్పటి నుంచో ఇట్స్ లైక్ ఈ 30 yearsలో ఒక 20 years జర్నీస్లోనే ఉన్నాయి నీ లైఫ్. అండ్ దట్స్ బికాస్ ఆఫ్ మా కోసం నువ్వు చేయడం. అది యూ కీప్ ఆన్ నీ వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తా, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తా, ఇటువైపు చర్చ్ని బ్యాలెన్స్ చేస్తా. యువర్ లైక్ ఏ గ్రేట్ రోల్ మోడల్. ఇన్ మై ఒపీనియన్ నువ్వు చాలా సీ యూ యాజ్ ఎ గ్రేట్ పర్సన్. అంటే నా ఒపీనియన్లో నువ్వు ఒక యువర్ ఎ బెస్ట్ సన్, యువర్ ఎ బెస్ట్ బిగ్ బ్రదర్. ఫ్యామిలీ అంతటిని నువ్వే చూసుకున్నట్టు ఆ రెస్పాన్సిబిలిటీస్తో యు ఆర్ ఎ బెస్ట్ టీచర్. ఏమన్నా ఒక చిన్న విషయం అర్థం కాకపోయినా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావు. యు ఆర్ ఎ బెస్ట్ బ్రదర్ టు యు మెయింటైన్ దిస్ బ్రదర్హుడ్ వేర్ you have this connection with people that is really powerful.
అండ్ దెన్ ఐ ఫీల్ అండ్ ఫైనలీ యూఆర్ ఎ బెస్ట్ ఫాదర్. అంటే నువ్వు నీ లైఫ్ జర్నీస్లో ఉన్నా నాకు అంటే అర్థమయ్యేది కాదు ఒకప్పుడు. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి డాడీ ఎక్కువ డిసిప్లైన్, డాడీతో మాట్లాడాలంటే ఒక భయం, ఏమన్నా అడగాలన్న భయం. కానీ నిజంగా ఆనెస్ట్గా నా ఒపీనియన్ ఇప్పుడు, నువ్వు అప్పుడు క్రమశిక్షణలో సరిగా పెట్టకపోయి అంటే ఈ మాత్రం కూడా ఉండేవాడిని కాదేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. అంటే నా మాటలే కానీ నా చేతలే కానీ హౌ ఎంత మంచిగా మాట్లాడాలి, ఎంత మంచిగా నలుగురిలో ఉన్నప్పుడు బిహేవ్ చేయాలి అని. యువర్ మై రోల్ మోడల్, యువర్ మై హీరో ఆనెస్ట్లీ. ఇంకా ఈ ఏజ్ వచ్చిన స్టిల్ ఇంకా నీ లైఫ్లో జర్నీస్ మా కోసం ఇట్స్ అనిపిస్తూ ఉంటుంది. తల్లి ప్రేమని ఎంత మాటల్లో చెప్పగలమేమో కానీ తండ్రి ప్రేమని మాటల్లో చెప్పలేమేమో అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. చాలా చిన్నప్పటి నుంచి ఎంత బాగా చూసుకున్నావు అంటే నువ్వు అంటావు మేబీ నేను మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేదేమో అని అనుకుంటావు, కానీ నువ్వు చాలా బాగా చూసుకున్నావు నాన్న, చాలా బాగా చూసుకున్నావు. ఒక గాడ్ సర్వెంట్లా కూడా ఎంత పని చేస్తూ నీ వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తే ఎంత లైక్ ది హౌ ఏ పర్సన్ షుడ్ బీ అన్నట్టు. అంటే ఐ డోంట్ నో, యువర్ మై ఇన్స్పిరేషన్. ఇప్పుడు కూడా అక్క నేను దూరంగా ఉన్నామని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎట్లా ఉన్నారో మమ్మీ వాళ్ళు, వాళ్ళ హెల్త్ ఎట్లుందో అంటే దగ్గరున్న అంటే చూసుకుంటాం కదా ఏమన్నా అయితే. అట్లీస్ట్ ఈ దూరంలో అది కూడా పాసిబుల్ కాదు. అండ్ దెన్ వేర్ అనే టైమ్స్ వేర్ నథింగ్ ఈజ్ ప్రెడిక్టబుల్. ఎప్పుడన్నా ఏదన్నా జరగచ్చు. ఆ టైమ్స్లో ఉన్నాము. అండ్ I don't know, I feel so, I need to tell you guys that I really love you. I really love you so much, mummy, daddy. కానీ ఒక్క విషయంలో నాకు ధైర్యంగా ఉంటుంది, దట్ మేము లేకపోయినా మిమ్మల్ని చూసుకోవడానికి చర్చ్లో అందరూ ఉన్నారు. ది పీపుల్ అరౌండ్ యూ ఆర్ లైక్ యువర్ కిడ్స్. మిమ్మల్ని మీ హెల్త్లో చూసుకోవడం, మీ జర్నీస్లో, మీ ఎవ్రీథింగ్లో వాళ్ళు మిమ్మల్ని చూసుకోవడం, దే టేక్ కేర్ ఆఫ్ యూ రియలీ గుడ్. దట్ కీప్స్ మీ రన్నింగ్ టువర్డ్స్ మై లైఫ్. I know life is kind of weird in that way that మనం నలుగురు ఇంట్లో ఉన్న మన నలుగురు ఒక డైరెక్షన్స్లో ఉంటాం. దట్ అండ్ మనం ఒక పాయింట్లో ఇప్పుడు ఫెస్టివల్స్కి కలవడం అట్లా చేయడం. అండ్ దెన్ నా డిస్టెన్స్ అన్నది ఇంకా ఎక్కువ అవ్వడం. ఇట్స్ ఆల్ లైఫ్ ఈజ్ దాట్ వే. ఫర్ ఎవర్ పేరెంట్స్తో ఉండము, ఫర్ ఎవర్ ఎవరితో ఉండము. బట్ వీ ఎంబ్రేస్ దట్. ఉన్నంతకాలము మంచిగా ఉంటే సాటిస్ఫైడ్గా బ్రతికిన ఫీలింగ్ ఉంటుంది అన్న ఒపీనియన్ నాకు. బట్ దెన్ అంటే మనకి దొరికిన పీపుల్ అరౌండ్ అస్, it's they're like really God's gift. I feel like that. I'm really happy, and I'm really happy and I thank God so much. మీరు నా పేరెంట్స్ ఉన్నందుకు I really thank God. మాసిదోనియా చర్చ్ని మనకిచ్చినందుకు. They take care of us, they do everything for you guys, they take care of you guys.
మోస్ట్ ఇంపార్టెంట్లీ. అండ్ దెన్ థ్యాంక్ యూ మాస్తోనియా చర్చ్ దట్ మీరందరూ మా యాబ్సెన్స్లో మా పేరెంట్స్ని చాలా బాగా చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నాన్న. హ్యాపీ 30th anniversary. Bye-bye.